ఇస్తానండి. ఇక మా అవును పెడతామండి. ఒక మా సీన్ ఉన్నాడు ఎన్టీవీ మాట్లాడుకుంటాం. అలాగే సార్. ఓకే సార్. సార్ నేను చిన్న గోల్డ్ వర్క్ చేసుకుంటూ బంగారం బ్యాంకులో ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తాను సార్. నాకు చింతల నాగరాజు గన్నవరం పుల్లయ్యకి గతంలో ఒక ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి సార్. ఒకసారి ఎందుకంటే మా డబ్బులు ఇద్దరం కలిసి పార్ట్నర్షిప్ వ్యాపారం చేస్తాం సార్. దాని తాలూకా చెరకు 30 లక్షలు 60 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ ఆపారు సార్. ఆపి అది నా మీద కేసు వేస్తుంది సార్. అది కోర్టులో నడుస్తుంది. అదొక భాగం సార్. ఈరోజు నేను గత నెల 2వ తారీఖు 4వ నెల 2025లో తమిళనాడు మర్చెంటైల్ బ్యాంకు నసరావుపేటలో బంగారం వేలంపాట్లో పార్టిసిపేట్ చేశాను సార్. దాని తాలూకు మా మిత్రుల సహాయంతో బంగారం కొన్నాం సార్. అందరం ఖర్చు కలిసి వంగలస శ్రీనివాసాచారి, గోలి వెంకటేశ్వరు, తుమ్మ భాస్కరరావు గారు వీరందరం కలిసి బంగారం కొన్నాం సార్. ఆ బంగారం నిమిత్తం ఈరోజు కరిగించి ఒక షావుకారికి కొంచెమల్ల ఫణి గారికి అమ్మే సమక్షంలో అమ్మాం సార్. అక్కడ డబ్బులు తీసుకుని 18 లక్షలు తీసుకుని కారు ఎక్కుతుంటే చింతల నాగరాజు నోముల రఘు గారు వచ్చి మా డబ్బులను మా కారుని తీసుకెళ్ళి పారిపోయారు సార్. మాకు దయచేసి న్యాయం చేయాలని కోరుతున్నాను సార్.